బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో దేశం విడిచి వెళ్లిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులు ఆందోళనకారులను బంధించేందుకు భూగర్భంలో ప్రత్యేక నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడున్న వారికి వేరే ప్రపంచంతో సంబంధం లేకుండా తోటి ఖైదీలతోనూ మాట్లాడేందుకు వీలు కూడా లేకుండా కఠినంగా వ్యవహరించేవారని ది న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. మరోవైపు షేక్ హసీనాను తమకు అప్పగించాలనే డిమాండ్ కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. మరి దీనిపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఏకంగా ప్రధాని రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం తారాస్థాయికి చేరడంతో సైన్యం సహాయంతో ఆమె భారత్కు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె భారత్లోని ఓ రహస్య ప్రదేశంలోనే ఉంటున్నారు. ఆమెను తిరిగి తమకు అప్పగించాలని అక్కడి పార్టీలు కోరుతున్నా భారత్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేవారిని హౌస్ ఆఫ్ మిర్రర్గా పిలిచే చీకటి జైళ్లలో బంధించారనే ఆరోపణలున్నాయి. వారిలో కొందరు చనిపోగా వందలాది మంది కనిపించకుండా పోయారనే వాదన ఉంది. ది న్యూయార్క్ టైమ్స్ తాజాగా ప్రచురించిన కథనంతో బంగ్లాదేశ్లో షేక్ హసీనా అరాచకాలు బయటపడ్డాయి. 2009లో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక శక్తులపై అణచివేత మొదలుపెట్టారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించినా, నిరసనల్లో భాగంగా రోడ్లను నిర్బంధించినా భద్రతా దళాలు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకునేవి. వీరిని ఎటువంటి విచారణ లేకుండా రహస్య జైళ్లలో ఉంచేవారు. 2009 నుంచి దాదాపు 700 మంది అదృశ్యమైనట్లు మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలోనే బంగ్లాదేశ్ సైన్యం భూగర్భంలో అనేక రహస్య నిర్బంధ కేంద్రాలను నిర్మించింది. వీటినే ఐనాఘర్గా పిలుస్తారు. ఇందులో ఉండే ఖైదీలు తమను కాకుండా మరో వ్యక్తిని చూడలేరు. అందుకే వాటిని హౌస్ ఆఫ్ మిర్రర్గా వ్యవహరిస్తారు. కిటికీలు కూడా ఉండవు. చేతికి ఎప్పుడూ సంఖ్యలు ఉంటాయి. వరుసగా గదులు ఉన్నప్పటికీ ఒకరినొకరు చూసుకునే వీలుండదు. ఓ మూలకు టాయిలెట్లు ఉంటాయి. ప్రతి సెల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ మాత్రం ఉంటుంది. బయట ప్రపంచానికి సంబంధించిన ఏ చిన్న వార్త కూడా జైలర్లు ఖైదీలకు చెప్పరు. వీటి నిర్వహణను సైన్యానికి చెందిన నిఘా విభాగం చూసుకుంటుంది. ఇక్కడ ఖైదీలు టార్చర్ అనుభవించాల్సిందే. తరచూ వైద్య పరీక్షలు, 5-6 నెలలకోసారి జుట్టు కత్తిరించడం చేసినప్పటికీ ఖైదీలను మానసికంగా హింసించడమే సైన్యం ఉద్దేశమని ది న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంలో పేర్కొంది. బంగ్లాదేశ్కు చెందిన అహ్మద్ బిన్ ఖాసిం అనే న్యాయవాది దాదాపు 8 ఏళ్లు అందులో గడిపారు. ఇటీవల ఆయన ఈ హౌస్ ఆఫ్ మిర్రర్ నుంచి బయటకు వచ్చారు. కళ్లకు గంతలు, చేతులకు వేడిలతో బయటకు తీసుకువచ్చారని, తొలిసారి స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నానంటూ ఆయన తెలిపాడు. ఇలా ఈ రహస్య జైళ్లకు సంబంధించిన అనేక మంది ఖైదీలు బయటకు చెప్పినప్పటికీ అవి ఉన్న ప్రాంతం గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమంలో భాగంగా భారీ హింస చెలరేగింది. పలు ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హింసలో ప్రాణాలు కోల్పోవడానికి కారణం షేక్ హసీనానే అంటూ దేశవ్యాప్తంగా ఆమెపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. దీంతో ఆమెను తమకు అప్పగించాలని తాత్కాలిక ప్రభుత్వం కోరుతున్నా భారత్ స్పందించడం లేదు. ఆమెను తమ దేశం విచారించాలని అనుకుంటోందని చెప్పినా భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనాతో పాటు మరో 45 మందిపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. నవంబర్ 18లోగా వీరందరినీ అదుపులోకి తీసుకుని తమ ఎదుట హాజరుపరచాలని జస్టిస్ ఎండి గోలం మోర్తుజా మజుందార్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన హింసాకాండలో మారణహోమం సహా తదితర నేరారోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి ఫిర్యాదులు అందాయి. దీంతో నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టి ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. హసీనాతో పాటు అవామీ లీగ్ అగ్రనేతలపైన అరెస్టు వారెంటు జారీ అయింది.